Hi guys, first of all thanks for being here in my YouTube channel. Dear students, ఈ వీడియోలో మనం FA3కి సంబంధించి 10th క్లాస్ యొక్క ఫిజిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. డియర్ స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్. కాకపోతే ఈ పేపర్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్క్స్ అయితే వస్తాయి. మరొక 2 పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అయితే మీకు ఫార్మాట్ వచ్చేటప్పటికి సెల్ఫ్ అసెస్మెంట్గా నేమ్ మార్చారు, అది మీకు అందరికీ తెలిసిందే. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వరకు మనకి 10 మార్క్స్కే ఉండేది, ఇప్పుడు 18 మార్క్స్ కమ్మ. మిగతా సబ్జెక్ట్స్ 35 మార్క్స్కి, అంటే సైన్స్ కూడా 35, ఫిజిక్స్ ఏమో 18, బయాలజీ ఏమో 17 మార్క్స్కి, టోటల్గా 35 మార్క్స్కి అయితే మారడం జరిగింది. అలాగే మ్యాథ్స్లో కూడా మనకి 35. సో మ్యాథ్స్లో మనకి 100 out of 100 వచ్చే విధంగా మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాము. మరి ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్కి సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా 2 కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఎవరికైనా కావాలంటే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టచ్చు. ఇది నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. పేపర్ అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ పేపర్ అమ్మా. హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ, పాలిసెట్, టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్ పేపర్. ఇక్కడ 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ వచ్చాయి కదా. ఈ 2 క్వశ్చన్స్ మీకు టోటల్గా నేను 3 పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 పేపర్స్లో ఈ 3 పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే 18 out of 18 వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ బాయ్.